హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఎలా నిర్మించుకోవాలి, వాటి అర్హతలు ఏమి, ఎంతకు మించి మన ఇంటి స్థలంలో మన ఇల్లు కట్టాలి, అలాగే మన బడ్జెట్ కు 5 లక్షలు 6 లక్షలు ఇస్తారా, దానికి తగ్గట్టుగా మనం ఎంతలో ఇల్లు కట్టాలి, గవర్నమెంట్ రూల్ ప్రకారమే ఇల్లు కట్టాలా, లేకపోతే మన సొంత ఆలోచనతో మన సొంత ఐడియాలతో మనకు నచ్చిన విధంగా మనం కట్టుకోవాలా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లర్స్ లేకుండా ఇందిరమ్మ ఇల్లు. స్టీల్ సిమెంట్ ఖర్చు తగ్గించేలా అడుగులు ముమ్మరంగా సాగిస్తుంది తెలంగాణ సర్కార్. బడ్జెట్ సరిపోక సంపూర్తిగా వదిలేస్తున్న ఉద్దేశంతో గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తుంది. గవర్నమెంట్ అయితే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కదా, సో వాళ్ళు ఇచ్చే బిల్లుకు మనము ఆ బిల్లుకు తగ్గట్టుగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు అనేది పూర్తవుతుంది అనమాట. సో మనం అలా కాకుండా వాళ్ళు ఇచ్చే బడ్జెట్ కన్నా పెద్ద ఇల్లు కట్టి దానికి డబ్బులు లేక ఆ ఇంటిని మధ్యలోనే ఆపేస్తున్నాం అనమాట. సో అలా ఆపేయకుండా గవర్నమెంట్ అయితే కాస్త ఏదో అలా ఆపకుండా అయితే గవర్నమెంట్ ఒక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలాగైనా సరే ఇల్లును పూర్తి చేయాలి, దానికి తగ్గట్టుగా ఒక ప్లానింగ్ అయితే వేశారు. సో అది ఇప్పుడు తెలుసుకుందాం. 4 పద్ధతులపైన లబ్ధిదారులకు అవగాహన. నిర్మాణ తీరుపై లబ్ధిదారులకు స్వేచ్ఛ ఉంటుందన్న యంత్రాంగం. అంటే మేమిచ్చే ప్లానింగ్ ప్రకారం మీకు మంచి సౌకర్యంగా ఉంటుంది ఇల్లు అని చెప్తున్నారంట. సో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను లక్షల్లో వెల్లించి పూర్తి చేసుకోగలరా? పిల్లర్స్తో కూడిన నిర్మాణంతో వ్యయం పెరిగి ఇళ్లను అసంతృప్తిగా ఆపేస్తే ఎలా? అంటే ఇది ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ప్రారంభం ముంగిట ప్రభుత్వానికి వచ్చిన సందేశాలు. అంటే బిల్లుకు ఇందాక నేను చెప్పాను కదండి, బిల్లుకు సరిపడే ఇల్లు కట్టుకోకుండా పెద్ద మొత్తంలో ఇల్లును వేసుకొని, సో ఆ బిల్లు సరిపోక మీ దగ్గర డబ్బులు లేక ఆ ఇంటిని అయితే మధ్యలోనే స్టాప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాంటివి గవర్నమెంట్ దృష్టికి అయితే రావడం జరిగింది, వాళ్ళు ఇలా ఎంక్వైరీ చేశారు. సో అలా అయితే మధ్యలోనే ఆపకుండా ఒక ప్లానింగ్ అయితే వేసి, సో ఈ విధంగా కట్టుకోండి ఆ ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఏమేమి చెప్పారో వివరిస్తాను, తెలుసుకోండి. నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లబ్ధిదారులు అవసరానికి మించిన విస్తీర్ణంలో ఇల్లు నిర్మాణం మొదలుపెట్టి నిధులు చాలక అసంతృప్తిగా ఆపేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళనే దీనికి కారణం. మధ్యలో ఆపేస్తే గవర్నమెంట్కి అయితే చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక ముందుకెళ్తే మండలానికి ఒక మోడల్ ఇల్లు ఇస్తారట, ఒక రూపురేఖ తీస్తారట. సో ప్రస్తుతం భవనాల నిర్మిస్తున్నట్లుగా పిల్లర్లు భీములతో కూడిన నిర్మాణ పద్ధతిని కాకుండా ఖర్చు తక్కువయ్యే ఇతర పద్ధతులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండలానికి ఒకటి చొప్పున వేర్వేరు పద్ధతుల్లో మోడల్ ఇళ్లను నిర్మిస్తుంది.
అంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క స్టైల్లో కట్టించడం అయితే జరుగుతుంది అన్నమాట. సో దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మంది మేస్త్రీలకు పద్ధతిలో ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అంటే ఇల్లు కట్టే మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్క మోడల్ని ఇలా కట్టాలని చెప్తే మేస్త్రీలు కొంతమంది మేస్త్రీలకి అయితే చెప్పి, సో ఇంటి నిర్మాణం అయితే ఇలా కడితే తక్కువ ఖర్చుతో పూర్తి అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా ముందుకెళ్దాం. తొలుత హైదరాబాద్ చుట్టూ ఉన్న 7 జిల్లాలకు చెందిన 113 మంది మేస్త్రీలకు నగరంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్లో శిక్షణ ఇచ్చింది. వీరు జిల్లాలోని మరికొందరికి మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఈ నెల 28 నుంచి జిల్లాలోని న్యాక్ సెంటర్లో నిపుణుల ఆధ్వర్యంలో కూడా మేస్త్రీలకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులకు ఒక్కో మేస్త్రికి 8,000కు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. లబ్ధిదారులు ఇష్టప్రకారం ఇల్లు కట్టుకోవచ్చా? ప్రభుత్వం యొక్క ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఆర్థిక సాయం చేయనుంది. అంటే ఒక ఇంటికి 5 లక్షల బిల్లు ఇస్తారట. ఆ మొత్తంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్నవారికి ఉపయుక్తంగా ఉండేలా 4 నిర్మాణ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. అంటే ఆ బిల్లుకు సరిపోయే తగ్గట్టుగా ఒక ఇంటిని ఈ పద్ధతిలో నిర్మాణం చేయండి, డబ్బులు సరిపోతాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే మనకు తెలుస్తుంది. కానీ ఆ 4 ఖచ్చితంగా ఒకదాన్ని అనుసరించాలన్న నిబంధన లేదని అధికారులకు చెబుతున్నారు. లబ్ధిదారులు సాధారణ పద్ధతిలో అయిన ఇంటిని నిర్మించుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి నమూనా ఇంటిని చూసి ఆ పద్ధతిలో ఇంటిని నిర్మించుకోవచ్చని అంటున్నారు. ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగులు. ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలని ఇంతకాలం చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు ఆ విస్తీర్ణం 600 చదరపు అడుగులకు మించరాదని, అంటే అప్పటిలో 400 చదరపు అడుగులు తగ్గకుండా ఇల్లు మీరు ఇంకా ఎంతైనా వేసుకోవచ్చు. అంటే ఎంతైనా వేసుకోవచ్చు. 400 అడుగులు చదరపు అడుగులు తక్కువ లేకుండా ఎక్కువ ఎంతైనా వేసుకోవచ్చు అని అప్పుడు చెప్పేవారు అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ 600 చదరపు అడుగులు మించి వేయొద్దు. అంతకు మించి వేస్తే మీరు ఇల్లు కట్టుకోలేక మధ్యలో నిలబడిపోతాయి. ఆ ఇంటి నిర్మాణం మధ్యలో నిలబడిపోతే గవర్నమెంట్కు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఇల్లు ఖచ్చితంగా అంతకు మించి 600 చదరపు అడుగులకు మించి మీరు ఇల్లు కట్టొద్దని ఒక నియమం అయితే ఈ గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. సో విస్తీర్ణం పెరిగితే ఖర్చు తడిసి మోతవుతుంది. ఇంటిని అసంతృప్తిగా వదిలేస్తున్న ఉద్దేశంతో ఇలా చెబుతున్నారని గవర్నమెంట్ చెప్తుంది. 4 డిజైన్ల రూపంలో గవర్నమెంట్ అయితే ఖరారు చేసింది. అంటే మీరు కట్టుకునే ఇల్లు 4 విధాలుగా ఖరారు చేసింది అనమాట. షార్ట్ కాలం కన్స్ట్రక్షన్. ఇల్లు నిర్మాణంలో స్టీలు వ్యయం చాలా ఎక్కువ. దీన్ని పరిహరించేలా ఈ డిజైన్ను అనుసరిస్తున్నారు. పునాది స్థాయి వరకు మాత్రమే కాలమ్స్ ఉంటాయి. పైన మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీటు గోడ. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే లోపల భూమిలోంచి బేస్ మట్టం వరకు పిల్లర్స్ వేసి ఆ పిల్లర్స్ తర్వాత బేస్ మట్టం ఏదైతే ఉంటుందో దాన్ని లెంత్ బీము బేస్ మట్టం మీద కాంక్రీట్తో బీములు వేస్తారనమాట. అది లెంత్ బీమ్ వేసిన తర్వాత
క్యాంక్రీట్తోనే మొత్తం ఇటుకతో గోడ లేకుండా క్యాంక్రీట్తోనే గోడలు కట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు చెప్పడం అయితే మనకు అర్థమవుతుంది. సో ఇది అనమాట. ఇది ఒక ఫస్ట్ పాయింట్. మళ్ళీ రెండో పాయింట్ ఉంది, సియర్ వాల్ పద్ధతి. ఇందులో ప్రీఫ్యా బ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంసాల ద్వారా క్యాంక్రీట్తో సిద్ధం చేస్తారు. పునాదులపైన రతన్ డ్రిల్ వేసి డ్రాన్స్తో ఆ గోడలను అనుసంధానిస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీలు వ్యాయం ఉండదు. సో ఇదైతే నాకు కొద్దిగా అర్థం కాని మ్యాటర్. ఇది వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, సో ఇది ఒక ఇల్లు కట్టే మేస్త్రికి అయితే కొంతమందికి శిక్షణ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్లకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు వీళ్ళు చెప్పే స్కీమ్ గురించి. సో వాళ్ళకైతే తాపీ మేస్త్రులకైతే ఇది పూర్తిగా అవగాహన ఉంటుంది. సో మరి నెక్స్ట్ది తెలుసుకుందాం. సో మూడో పాయింట్కి వస్తాం, స్టోన్ రూఫింగ్ విధానం. కాంక్రీట్ గోడలు నిర్మించిన తరువాత పైన పూర్వకాలపు దూలాల తరహాలో ఆర్సిసి రాప్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద సాబాద్ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్ పొర వేస్తారు. షాపాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తాండూరు లాంటి ప్రాంతంలో ఇప్పటికీ చాలా మంది ఇళ్ల కప్పులుగా తాండూరు బండలనే వాడుతున్నారు. సో ఫైనల్ గా అంటే ఈ మూడో పాయింట్ ఏంటంటే, మొత్తం కాంక్రీట్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి ఇటుకలు లేకుండా మొత్తం కాంక్రీట్ గోడలే కట్టాలని అన్నట్టుగా నాకైతే తెలుస్తుంది. సో మీకేమన్నా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. నేను అనుకున్న వరకు అయితే కాంక్రీట్ తోనే గోడలు కట్టి ఆ గోడల మీద అంటే మనం అప్పట్లో దంతెల్లాగా వేసుకుంటాం కదా, దంతెలు కానీ గరండాలని రాడ్తో పైన వేసి ఆ రాడ్ మీద అంటే ఆ దంతెల మీద బండలు వేసి ఆ బండల మీద కొద్దిపాటి చిన్న అంటే కొంత హెవీ తక్కువలో కడ్డీలు వేసి వాటిపైన కాంక్రీట్ వేసుకోవడం అనేది ఈ మూడో పాయింట్ లో చెప్పడం అయితే జరుగుతుంది. ఫైనల్ గా నాలుగో పాయింట్ కు వస్తాము, పిల్లర్ రూఫింగ్ నిర్మాణం. అంటే గోడలపై ఆర్సిసి రాప్టర్లు అమర్చి వాటి మీద పూర్వకాలం తరహాలో బెంగుళూరు పెంకులు పరుస్తారు. పెంకుల మీద 2.5 అంగుళాల మందంతో స్లాబ్ వేస్తారు. దీంతో ఇటుక, స్టీలు వ్యాయాన్ని పరిహరించుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గోడల మీద మన పెంకులు ఉంటాయి కదా, ఆ పెంకులు వేసి దాని మీద కొద్దిపాటి మందంతో కాంక్రీట్ వేసుకుంటే కాస్త కడ్డీల ఖర్చు తగ్గిపోతుంది, కాంక్రీట్ స్లాబ్ మందం కూడా తగ్గిపోతుంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది తరహాలో. సో ఇక్కడైతే పెంకులు కప్పు మీద బండలు లేకుండా పెంకులు వేసి వాటి మీద కాంక్రీట్ వేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో ఏది ఏమైనా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన తర్వాత పూర్తిగా ఆ ఇంటిని నిర్మాణం పూర్తిగా చేయాలి అనే ఉద్దేశంతో చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లయితే కనుక మీకు తగ్గట్ట ఆ బిల్లు ఏదైతే 5 లక్షలు ఇస్తారో 6 లక్షలు ఇస్తారో ఆ బిల్లుకు తగ్గట్టుగా మీ ఇంటి నిర్మాణం అయితే చిన్నది కానీ మంచిగా బాగా పూర్తి చేసుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుందండి. ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.